లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్న పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని మరి ప్రభు నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం 5వ నెల 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ఇలా దేవుని సన్నిధిలో మరి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ కలిగి ఉండటానికి మరి దేవుడిచ్చినటువంటి వరాలను ఆసక్తితో అపేక్షించుట చాలా ఆశీర్వాదమని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మరి దేవుడు కుటుంబాలను ఎంతగానో ఆస్వాదిస్తాడు. మరి అందరం కూడా సమాధానంగా ఉండి మరి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడ గొప్ప తండ్రి, నీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవదిగో తండ్రి ఇచ్చిన వాగ్దానం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. నాయన నీకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ప్రతి కుటుంబంలో ప్రతి లోటును మీరు తీర్చండి. అందరూ కూడా ప్రేమ కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి ఉంటే కృప దయచేయండి. సాధ్యమైన మట్టుకు అందరితో కూడా సమాధానం ఉండమని సలహిస్తున్న తండ్రి, మీరు తోడు సహాయం చేయండి. ప్రేమ కలిగి ఉండమంటున్నావు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మరి ప్రేమించుట ప్రభా, ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ప్రభా జీవించుట చాలా మంచిదని ఉత్తమని నేను సలహిస్తున్న తండ్రి. అలా బిడ్డలు జీవించిన కృప దయచేయండి తండ్రి ప్రభా. నాయన ప్రభా, ఇదిగో తండ్రి బిడ్డలు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. చాలామంది బిడ్డలు తండ్రి మరి నాయన పోలీస్ డిపార్ట్మెంట్లు కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, నాయన ఇదిగో తండ్రి ప్రభా జడ్జిమెంట్ కానివ్వండి, చేసిన ఉద్యోగాల్లో తండ్రి ప్రభా వారు చేసిన ఉద్యోగం అంతట్లో కూడా మీరు తోడుగా నడిపించండి. విదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. లేవన్న భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి. నాయకులు మంచి వంతు నింపండి. చక్కటి పరిపాలన మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవానికి వందలు తండ్రి. ఏవైనా పాడిని పంటని మీరు ఆస్వాదించండి. వ్యవసాయాలు ఇప్పుడు చేసుకుంటున్నారు, మంచి వాతావరణం దయచేయండి తండ్రి. కూరగాయల పంటలు, అపరాల పంటలు, చేపల చెరువులు, రేలు చెరువులు అన్నింటిని మీరు ఆస్వాదించండి. దేవ హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలు అన్నీ కూడా విడుదల చేయండి తండ్రి. ప్రతి యవన బిడ్డను కూడా మీరు రక్షించుకోండి తండ్రి యేసు. యవన కాలంలో తండ్రి ప్రేమను ముసుగులో పడి త్రాగుడు, గంజాయి, పాన్పరకు అన్నిటి నుంచి వేసినామని కొట్టివేసి దేవ వారిని మంచి మనసు ప్రభా జీవించట కృప దయచేయండి తండ్రి. రక్షింపబడే భాగ్యం దయచేసిందని మీరే తోడుగా నడిపించండి తండ్రి యేసు. దేవానికి వందలు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ప్రతి సేవకులు వారి పరిచయం మీరు ఆస్వాదించండి. దేవ వారికి ఇచ్చిన సంఘాలను మీరు బలపరచండి తండ్రి. దాని మంచి ఆరుగులతో నింపండి బాబు. నీకు వందలు తండ్రి. బిడ్డలు కూడా ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచండి. మీరే తోడుగా నడిపించండి తండ్రి యేసు. గృహాలు లేని వారు గృహాలు దయచేయండి. దేవాదిగో తండ్రి ప్రభా, మరి వివాహం లేని వారికి వివాహాలు దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భాలు దయచేయండి తండ్రి యేసు. నీకు వందనాలు. మీరే తోడుగా నడిపించిన అనుభవం తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.